పెట్టాలిగా నాకే శుభ్రంగా. ఈ మొత్తము మొదలు బీకేటప్పుడు పొడిచిన వచ్చారు, లేకపోతే అప్పుడు మొత్తం ఇది ఇలా ఉంది నీట్గా. మొదలు బీకారు కదా, చిల్లగొట్టలు పొడుచుకున్నారు. ప్రేమ అప్పుడు బాగుంది. ఈసారి షెడ్కి వెళ్ళినప్పుడు రాడ్లు పెట్టిద్దాం. బురద 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 మొత్తం పోసుకున్నావుగా, మళ్ళీ శుభ్రంగా అడిగి తెచ్చా ఫ్యాక్టరీ కాడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన బండికి పని లేదు రాక్స్ రోడ్కి, అందుకే వచ్చాము. మళ్ళీ ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ కూడా ఉంది, మీకు చెప్తాం ఎలా చేంజ్ చేసుకోవాలని. మెకానిక్ వచ్చాడంటే మళ్ళీ మనకి ఒక 1000 2000 అట్లా ఇవ్వాలి. అదే మనం చేంజ్ చేసుకుంటే మనకి మిగులుతాయి. మీకు ఆ సాయంత్రం వీడియోలో నేను చూపిస్తాను. నాకేం రావట్లేదురా, నాకేం రావట్లేదు, వాళ్ళకేమి వస్తుంది. నువ్వు మైకిల్ రావాలయా, గమ్ముగా జట్టుకుంది. బైక్లో వేస్ట్ లేదు అంటే బైక్ వేస్ట్ కోసం నువ్వు వేస్ట్ కావాలని చెప్పి తీసుకున్నావు. మళ్ళీ అదేమంటే 100 రూపాయలు వేస్ట్ ఏమైంది అంటావు, రోజు వేస్ట్ చేస్తావు. రోజుకోటి ఎప్పుడు రా, మనం తీసుకున్నావా? లేదు తమ్ముడు, ఈ మధ్య అసలు నేను బైక్లో వేస్టే పెట్టలేదు. మన బండి ఫ్రెండ్స్కి ఇంజిన్ ఎలా చేంజ్ చేసుకోవాలో నేర్పిద్దాం. నేర్పిద్దాం. వాళ్ళు ఏమైనా చేస్తారా ఇంజనీర్కి? నేర్చుకుంటారు మళ్ళీ మన వీడియో చూసి. ఎన్ని లీటర్లు పట్టిద్దా? 9 లీటర్లు. ఎన్ని గంటలకు మారుతారా? 500 మారుతాను. 500గా అంతేలే, 500. మామూలుగా అయితే 300కి మారవాలా, మనం 500కి మారుతాం. అంటే సూపర్ కదా, మనం పోసేది సింథటిక్ కాయలు. సింథటిక్ కాయలు ఏజ్ ఎంత? ఏజ్ ఏంటి ఇక్కడ? గేజ్ ఉంటుందన్నా, గేజా? అదే 15W40 CH4. ఏ కంపెనీ వాడతావు? ఎక్కువ క్యాస్టర్. గల్ఫ్ ఏదో బాగుంది, క్వాంటిటీ బాగుంది, కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇది గల్ఫ్ అయితే థిక్నెస్ వచ్చింది, బాగుంది. మనం ఆడేది గల్ఫ్ ఎక్కువ. హైడ్రాలిక్ మనం ఎప్పుడు మార్చాము, మనం ఏదో పైప్ పోతుంటే మళ్ళీ తెచ్చిపోతున్నాం. కొత్త బండికి అయితే ఫస్ట్ టైం 1000 గంటలకు తీసేస్తారు, 1000 గంటలు 3000 గంటలకు తీసేస్తారు. ఇంకా తర్వాత 5-6 గంటలకి అలా తీసేసేదాకా ఆగుతురా. చెప్పాలి కదా మన ఫ్రెండ్స్కి, తెలియాలి కదా ఒక బండి మెయింటెనెన్స్ ఎలా అవుతుంది, మంచి వచ్చేకి ఒక బండికి ఎంత ఖర్చు అవుతుంది. ఈరోజు ఇంట్రొడక్షన్ మొత్తం మన గోపిదే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అసలు ఏమన్నా కానొస్తున్నాడా నా క్యాబిన్లో. తెలియాలి కదా ఏంది కాని రావట్లేదని. మెకానిక్ ఎంత అవుతుంది వచ్చినందుకు? సర్వీసింగ్ ఛార్జ్ తీసుకుంటారు, ఒక్కొక్కరు ఇంజిన్ ఆయిల్ సర్వీసింగ్ 1000 తీసుకుంటారు, ఒక్కొక్కరు 2000 తీసుకుంటారు, ఒక్కొక్కరు 1500. సరే కానీ అందరూ బతకాలగా, అన్నీ మనమే చేసుకుంటే వాళ్ళకు పనులు కావాలా? వారమే పని ఉంది, వారం పని లేదు. అట్ట కాదు తమ్ముడు, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే దానికి విలువ. అంటే మనం చేయలేమనా? మనం చేయలేమని కాదు, వాళ్ళు చేయాలిగా. అంటే మనం చేయలేమని వాళ్ళు చెప్తుంది. చేయలేమనేది కాదు, చేస్తాం. చేయకుండా ఇప్పుడు దగ్గర దాపు ఇన్ని సంవత్సరాల నుంచి బండి తోలుతాను. ఇన్ని సంవత్సరాల్లో మినిమం 2 నెలలకు ఒకసారి ఆయిల్ సర్వీసింగ్ అవుతుంది. 4 సార్లు చూస్తే చాలదు, 5వ సారి చేయొచ్చు. కానీ మనకు చేతగా కాదు. మెకానిక్ చేసే పని మెకానిక్ చేయాలా, డ్రైవర్ చేసే పని డ్రైవర్ చేయాలా, బండి చేసే పని బండి చేయాలా. అదే
రాని వరకు కాదు కదా, వచ్చేదే కదా. సరే కానీ చేద్దులు కానీ నువ్వే నీ కోరిక మేరకు. దీంట్లో ఏం ఆయిల్స్ ఉంటాయి అన్న? హైడ్రాలిక్ ఆయిల్, గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్. ఎక్కడెక్కడ ఉంటే పార్ట్స్ చూపిస్తాం. నువ్వు ట్యాంక్ మీద చేయబెట్టి కానొద్దు. ఈ పక్కది ఇంజిన్ ఆయిల్, ఆ పక్కది హైడ్రాలిక్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ ఎక్కడ ఉంటుందా? డీజిల్. నువ్వు లేదు చూపి. అది డీజిల్ నువ్వు పట్టుకొని తుడిచేది. అది యాంగ్లేర్ బద్ద వెల్డింగ్ బట్టి అది. అతను వెల్డర్ కానీ వస్తే చెప్పన్నా, ఎక్స్ప్లెయిన్ చేయనా? ఎయిర్ ఫిల్టరా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఎలా చేయాలా? మినిమం మనం వారానికి ఒకసారి తీయాలి. వారానికి కాదు, ఎక్కువ డస్ట్ పట్టిందంటే 2 రోజులకు ఒకసారి అయినా తీయాలి. కానీ మనోడు వచ్చి ఇప్పటికి 20 రోజులు అయితే ఇంతవరకు తీయలేదు. ఇప్పుడు తీశాడు. ఎయిర్ ఫిల్టర్ చూద్దాం అసలు ఎంత దుమ్ముందో. ఈరోజంతా బండి క్లీన్ అండ్ గ్రీన్. క్లీన్ అండ్ కాదు, మెయింటెనెన్స్ చేసుకుంటాం. మెయింటెనెన్స్. ఎందుకంటే నిన్నంతా వర్షం పడింది. వర్షం పడి ఈరోజు వర్క్ అయిపోయింది. అక్కడ ఒకరోజు ఆగదు, 2 days ఆగిద్ది. ఎందుకంటే ఆరాలి నేల కూడా. నేల ఆరేదానికి ఇదేమైనా మొద్దులు బీగుతుందా నేల ఆరటానికి? మామూలుగా ఇప్పుడు ఎందుకు అసలు బురద పడుతున్నా కదా. ఈ రోజైనా ఇంకో బ్యాటరీ వచ్చిందంటే అడికి వెళ్ళిపోవడమే. దీనికి ఆరవసరం లేదు. అది మట్టి ఎత్తలేదంట టిప్పర్కి. ఆ టిప్పర్కి మట్టి ఎత్తితే వచ్చింది ఆ బ్యాటరీకి. అక్కడికి వెళ్ళి సదరం చేయాలి. మనోడు 2 రోజులు సినిమాకి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. సెలవులు. సినిమా కాదు ఫ్రెండ్స్, లీవ్ కావాలి. అర్థమైపోయిందిలే. కానీ నాకు ఏదో ఇయ్యాలన్న ఇచ్చొచ్చావా? ఆర్డర్ ఇచ్చా అన్న. వాటర్ కూడా పడ్డాయి అబ్బా. ఆ పైన దానికి కవర్ కట్టట్లా. నిన్న వర్షంలో పని చేసావు కదా, పక్కన పెట్టి ఎయిర్ పట్టిద్దాం. ఇక్కడ ఉంది చూద్దాం. ఎయిర్ ఇక్కడ ఉంటుంది దాంట్లో. కొత్తది తెద్దాం. ఎందుకు? మొన్నే వేసాము. పడితే ఏం చేయాలి? ఆరబెడదాం. నవ్వాలి కానీ అదేది ఇక్కడ ట్రాక్ మేము పెట్టుకుంటే దాంట్లో పడదుగా. అంతేలే, ఒక వాండర్ కష్టం తెలియదుగా. ఆపరేటర్ తెలియదు ఏంటంటే మంత్ శాలరీ తీసుకున్నాడా అది చెప్పు. క్లారిటీ అది కాదు, నెలకి జీతం ఎట్ట అయితేనే నా జీతం నాకు వచ్చిందే అన్నట్టు కాదు ఫ్రెండ్. డ్రైవర్లు అందరూ ఆలోచించండి. ఓనర్ బాగుంటే డ్రైవర్ బాగుంటాడు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఫోన్ వస్తుంది. నిన్న పొడిచావు మళ్ళీ? ఇంకెవరు పొడిచారు? బండి వెనక్కు. చూడండి ఫ్రెండ్స్ ఎట్ట పొడిచేస్తున్నారు బండిని. నేను చెప్పాను ఇంకా. అబ్బా, ఇంకా ముందుకు పోయాను, స్వింగ్ తిప్పాను కాబట్టి ఆ మాత్రం మొత్తం పడేది. వీళ్ళని ఏమనాలో చెప్పండి ఫ్రెండ్స్, మీరే కామెంట్ చేయండి. కొద్దిగా బాధ్యత ఉండక్కర్లా? బాధ్యత ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇంత వాడిచ్చాను, ఇంత పెట్టకుండా. బొక్క పెట్టాడు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ అండి వాళ్ళు అనుకుంటారు దానికి ఏం బొక్కలు లేనట్టు ఈ బొక్కను చూపిస్తుండ్రు. అత్తిపో ఫిల్టర్ లేదు నాకు రాలా. ఏది కప్పు? ఇంకేం కప్పు ఉంది లోపల? చిన్న ఫిల్టరా? అది అవసరం లేదు. చిన్న ఫిల్టర్ కాదు, రౌండ్ కప్పు. సరే వీళ్ళ కాడ అది ఉంది, అడుగుతాను. ఎయిర్ కంప్రెస్ ఉంది. ఓట తీసేది ఉందో లేదో కనుక్కోండి. తెచ్చుకో, ఫిల్టర్ తెచ్చుకో. వీడియోలు బాగుంటలేదు, సరిగ్గా వీడియోలు కదులుతున్నాయి అంట అటు ఇటు. అంటే మన కాడ అది లేదు కదా, కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్. చూద్దాం, సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు అనుకో. ఇప్పుడే ట్రైల్ అవుతున్నాం. కొత్తగా బాగా ఎవరు కొత్త? ఎన్ని రోజులు పెడుతున్నా నేనెంత 10 రోజులేదా? 10 రోజులు పాత కదా అండి. కొత్త అంటే ఈరోజు స్టార్ట్ చేసాను. టుడే
బైక్ ఎందుకు అడ్డం పెట్టుకున్నాం? అంటే దాని మీద గ్రీజ్ పడిద్దా? అమ్మో తెలివి, అమ్మో ఏడు మా గొడ్లు కాకుండా లేదు. షర్ట్ ప్యాంట్ 1000 రూపాయలు, షర్ట్ 550 రూపాయలు. ఆడ తమ్ముడు అక్కడ కాలేదు కదరా. మరి నువ్వు వీడియోలో ఎక్స్పోజింగ్ అంత చూపి కాకరా. నేనే ఏం పొట్ట ఎక్స్పోజ్ చేస్తా ముడ్డేకే తిరిగి ఎక్స్పోజ్ చేయండి అట్లా. నేను హైటెక్ ఫిగర్ నా తమ్ముడు సినిమా పంపాంగ ఈరోజు ఇంకెందుకు పని లేదుగా. సినిమాలు చూసినప్పుడే అదేది నూతలపాడు సన్నా సత్యమూర్తి ఆ పెద్దనాన్న కొడుకు అడిగి గోల్ చేస్తే అప్పుడు వేసుకోండి. ఆ తర్వాత 2 సినిమాలు పోయాయి. చేమకుర్తి సినిమా వాళ్ళకు మనమే పని చేసింది పునాదులు. అదే ఒకటి ఇచ్చారా వాళ్ళ కనీసం సినిమాకి పోయినప్పుడు కనీసం ఫ్రీ టికెట్ కూడా ఇరు. నంది అవార్డుకు పోయినావు అంటే ఒకట్లే, మనమేం ఊరక చేసి వచ్చామా, మనం డబ్బులకే కదా చేసాము. తగ్గించాం తమ్ముడు, 10 నిమిషాలు అయింది, 2 గంటలు తీసేసారు. మనము చూసి సొన్నట్టు పోతాంలే తమ్ముడు, మనం అంత గట్టిగా అడగం. అది మళ్ళీ ఫోన్ చేయాలి, వానలు పడతల్లా. ఈరోజు మొత్తం గ్రీజ్ పెట్టి డీజిల్ పెట్టి మొత్తం క్లీన్ చేస్తున్నారు. చూడండి మన గోపినాథ్. ఏది నా సొక్క ప్యాంట్ ఇవ్వాల్సిందే వెనకాల ఉందా వేస్ట్ అంటుంది. మరి దీన్ని వేస్ట్ అంటారా? ఈ రకంగా ఉంచారు వెనకాల. అదిగో ఈరోజు మా పిల్లగాడికి వెనకాల చెప్తూ పెట్టింది. కాన్ రాలే తమ్ముడు, మనది ఒరిజినల్ కలర్ కదా, మన కలర్లో కాన్ రాదు. ఏం చేశాను? అన్ని చెప్తే కదా ఈ సిలిండర్లు ఎంత ఆయిల్ పట్టిద్ది, ట్రాక్ మోడల్ ఏంటి, ఎన్ని పిన్నులు వస్తాయి, ఒక బండికి ఏంటి మెయింటెనెన్స్ మినిమం నువ్వు చెప్పేసావుగా అని నువ్వు చెప్పాలి. కానీ అంటే బండి రివ్యూ తీయమంటావా మిషన్ని? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మిషన్ రివ్యూ వేస్తున్నా చూడండి ఫస్ట్ నుంచి. ఫ్రెండ్స్ మనోడు మొత్తం ఇప్పుడు దాకా నాకేసాడు. ఇప్పుడు మళ్ళీ వాటర్ అల్ల పైన పైప్ కింద అట్టే ఉంది నల్లగా. జాగ్రత్తగా ఎక్కువ.
జారిద్ది. మిషన్కి ఈరోజు వర్షం పడింది కదా, మట్టి బాగాలేదు, అందుకని మనోడు ఇప్పుడు దాకా డీజిల్ పెట్టి తుడిసి ఇప్పుడు మళ్ళీ వాటర్ పెట్టి కడుగుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత శ్రద్ధగా పని చేసుకుంటున్నాడు. అలా పని చేసుకుంటే ఏ వానరకైనా ఇబ్బంది ఏముంది. ఎప్పుడైనా సరే డ్రైవర్ అనేవాళ్ళు ఏంటంటే సొంత మిషన్ లాగా ఫీల్ అయిపోతే పని కూడా కష్టం అనిపించదు. నేను చేసినప్పుడు అయితే అసలు నా మిషన్ వారానికి ఒకసారి కడిగించేవాడిని, తుడిపించుకునేవాడిని, డైలీ తుడిపించుకుని డైలీ గ్రీజ్ కొట్టించుకొని చాలా నీట్గా చూసుకునేవాడిని. ఇప్పుడు సొంత పనులు అయ్యేపటికి ఏంటంటే నేను చేస్తున్నాను, కానీ ఏంటంటే అవి ఎప్పుడన్నా ఒకసారి నాకు కొంచెం వర్కులు చూసుకోవడం, వాటికి ఆయిల్ తీసుకురావడం. జాగ్రత్త పడతావు. ఏం కావాలే. గోపి పైన నుంచి పాపం కష్టపడిపోతున్నాడు. గోపి వర్షం వస్తుందిలే గోపి. కొట్టు అక్కడ కొట్టు, మట్టి ఉంటుంది ఆడ. ఈరోజు బండి కొంచెం కలగా కనిపిస్తుంది నాకు, ఎర్రగా. లేకపోతే డైలీ మట్టి అంతా పూసుకొని గందరగోళంగా ఉండేది. బానిట్ లేపు, బానిట్ లేపు గోపి, బానిట్ లేపు. ఎయిర్ ఫిల్టర్. వర్షం పడుతుంది, ఊర్లో పడుతుంది.